వేరేది చెప్పొచ్చు కానీ ఐ నెవర్ కేర్ అబౌట్ వాట్ ఈస్ సే అబౌట్ నా ఫేస్ చూపించడానికి నేను అసలు కరెక్ట్. ఇప్పుడు మనం ఒక మాట మన దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఎక్కువ మందిని హర్ట్ చేస్తానో బాధ పెట్టుద్దానో అని ఆలోచించకపోతే హౌ కెన్ వి సర్వైవ్? హర్ట్ అనేది ఎక్కడ ఏ కాంటెక్స్లో అది పాయింట్. ఎనీ కాంటెక్స్ట్ పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు మీరు నోరు తెరిసేదే ఒపీనియన్ చెప్పడానికి, లేకపోతే నోరు ఎందుకు అసలు ఇంకా కమ్యూనికేషన్ అండ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు అఫెండ్ సంబడి. మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నదే దానికోసం, అఫెండ్ చేయకపోతే ఫ్రీడమ్ ఎందుకు ఇంకా? వెరీ ట్రూ. సో నేను బట్ మై ఒపీనియన్ నా మీద చెప్పాను అనుకోండి ఎవరైనా, ఐ డోంట్ కేర్, దట్స్ ఓకే. నేను ఎప్పుడు ఒకటి నన్ను ఎలా అంటాడా నేను ఎప్పుడు చూసుకుంటున్నాను. దట్ ఈస్ హౌ ద హోల్ సిస్టమ్ ఎగ్జిస్ట్స్. కదండి. బట్ ఐ మైట్ నాట్ లివ్ ఇన్ ఐసోలేషన్ ఆల్సో. అది కాదు, యూ కెన్ లివ్ ఇన్ ఐసోలేషన్ అనేది ఐసోలేషన్ బతకాల్సిన అవసరం ఏంటంటే అది కూడా సేమ్ వ్యాలిడ్. కొన్ని వాల్యూస్, కొన్ని కస్టమ్స్, కొన్ని ట్రెడిషన్స్, కొంతమంది ఫీలింగ్స్ని మనం పరిగణలోకి తీసుకోవాలిగా. ఎందుకు తీసుకోవాలా అని మీరు అంటున్నారు, ఎందుకు తీసుకోవాలని నేను అంటున్నాను. సర్వైవ్ కదా ఎందుకు సార్ నేను అవుతున్నాగా సర్వైవర్. నేను ఐ వాజ్ ఆల్వేస్ లైక్ దిస్ ఎవర్ సిన్స్ మై కాలేజ్ డేస్. ఎదురు దెబ్బలు తగిలినప్పుడు అనిపించలేదా? నాకు ఎదురు దెబ్బలు నేను ఫీల్ అవ్వను. ఎదురు దెబ్బలని మీరు ఫీల్ అవ్వచ్చు బయట నుంచి, నేను ఫీల్ అవ్వను. ఐ టేక్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్. సత్యాలంటే సినిమాలు ఏమైనా చేద్దాం అనుకున్నాను అంటే కొన్నిసార్లు తప్పు చేశాననేగా. ఆఫ్ కోర్స్, యా కరెక్టే. మరి అది అంగీకరించినట్టేగా. నేను అంగీకరిస్తే ఎప్పుడు అన్నానండి, నేను 9 out of 10 డెసిషన్స్ రాంగ్ వెళ్తున్నాయి. యా ఎవ్రీథింగ్, సినిమాలో ఒకటే కాదు. యా ఇప్పుడు అన్కాంప్రమైజింగ్ ఇండివిజువల్స్ మీ ఫేవరెట్, నా ఫేవరెట్ కూడా ఆదర్ అయాన్ రాండి దగ్గరికి వస్తే అన్కాంప్రమైజింగ్. కొన్నిసార్లు నాకు హోవర్డ్ రోర్ కట్ట కనపడతాడు, మీలో టూహే కూడా కనపడుతున్నాడు. తూహి ఓకే కనపడతాడు. ఎట్లా రెండింటిని ఎట్లా? ఐఎమ్ నాట్ షూర్ అండి తూహి కనెక్షన్ మీరు ఎలా చేశారని. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ హోవర్డ్ రాక్ ఫర్ షూర్. తూహి కాంటెక్స్లో ఐఎమ్ నాట్ షూర్ మీరు అంటే ఇప్పుడు తూహి ఎల్స్వర్త్ తూహి ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అయాన్ రాండ్. He is basically a guy who manipulates people's tastes and sensibilities. By being a reviewer of architecture, he tries to predetermine a mindset. And that is what is called influencing as the highest thing, which also religion does, which also social norms do that, the same thing. Individual versus generalization goes on different archetypes. Also Toohey and Howard Rock. Now Howard Rock laga నాకు seriousness లేదు. That is a very wrong comparison with me and Howard Rock. I have fun. మీరు రక్త చరిత్ర తీస్తారా? ఎగ్జామ్ కాదండి. అది కాదు, నేను I have fun. I don't take that what I am talking about seriously for myself. నేను ఎమోషన్స్ని క్యాప్చర్ చేయగలుగుతాగా, నేను ఎమోషన్ ఫీల్ అవును. సో దట్ ఈస్ ఎ డిఫరెన్స్. సీరియస్నెస్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ యువర్ ప్రొడక్ట్ ఆర్ ఆన్ యువర్ ఫిల్మ్, ఇస్ ఇట్ నాట్? ఇన్ ద కాంటెక్స్ట్. ఇప్పుడు ఒక గ్యాంగ్స్టర్ని చూపించిన గ్యాంగ్స్టర్ ఎమోషన్ నేను ఫీల్ అవునది. వాడి ఎమోషన్ నేను క్యాప్చర్, ఐ విల్ అండర్స్టాండ్ హిజ్ ఎమోషన్. అండర్స్టాండింగ్ డజంట్ మీన్ యు ఆర్ యాక్చువల్లీ ఫీలింగ్ ద సేమ్ యువర్ సెల్ఫ్. ఇక్కడ హోవర్డ్ రోక్ ఏమంటాడు, నెక్స్ట్ వచ్చినట్టు చేయమని నేను బిల్డింగ్ కట్టను, ఇట్ నీడ్స్ టు హ్యావ్ ఎ సోల్ అంటాడు. మీ సినిమాలో సోల్ ఉంటుంది. ఎందుకని? మీరు ఫీల్ అయ్యారు కాబట్టి, మీరు మీ క్యారెక్టర్స్ చేత ఫీల్ చేయించబడ్డారు కాబట్టి. అది యజ్ఞం కదా. దట్ ఈస్ నాట్ ట్రూ. ఇప్పుడు సోల్ ఈజ్ నాట్ ది పాయింట్. ఓకే, దాని వెనకాల మీరు ఒకటి ఫీల్ అవ్వాలి అనేది పాయింట్. ఓకే, సోల్ అనుకుందాం దాని పేరు. ఆ సోల్ ఎవరికి ఉంటుంది? హోవర్డ్ వరకు ఉంటుంది. కట్టి కూడా ఎవడో క్లయింట్. ఆ క్లయింట్ ఎందుకు కడుతున్నాడు, ఆడి పర్పస్ వేరు. ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి వేరు ఉంటుంది. సో ఒక పర్టిక్యులర్ పర్సన్ని ఇప్పుడు సినిమాకి దానికి ఉన్న ఒక ప్యారలల్ ఏంటంటే, తను పెయింటింగ్ తీసుకోవట్లా, తను ఏదో కవిత రాయట్లేదు, దట్ బికమ్స్ హిమ్సెల్ఫ్. సినిమా కానీ బిల్డింగ్ కానీ ఇట్ ఈస్ ఆఫ్ ద ఎఫర్ట్ ఆఫ్ అదర్స్, మనీ ఆఫ్ అదర్స్, టైమ్ ఆఫ్ అదర్స్, ద ఫంక్షన్ ఆఫ్ ద బిల్డింగ్ ఫర్ వాట్ పర్పస్ ఇట్ హెస్ బీయింగ్ బిల్డ్. దెర్ ఆర్ 5-6 different things which are more important than the architect soul. సినిమా కూడా అంతే. సినిమా అనేది నా కోసం తీసుకోవడానికి, జనాలకి నచ్చేటట్టు తీయడానికి ఒక డిఫరెన్స్ ఉంటుంది. నేను చాలాసార్లు నా కోసం తీస్తానని చెప్తాను. ఎందుకు చెప్తాను? అది బికాజ్ ఐ డోంట్ నో ద ఆడియన్స్. ఆడియన్స్ అనేది మీరు కన్వీనియంట్ లేబుల్ పెట్టేశారు. మా అయితే ఆడియన్స్ ఎట్లా తెలుస్తారు? మీకు హిట్ అయితే తెలుస్తారు, లేదా అంత